హాయ్ అమ్మ, అందరూ బాగున్నారు. అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ పొంగలమ్మ అందరికీ. మరి ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ, నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎక్కడ చేద్దామో చూపించిన, సూపర్గా చేసి చూపిస్తాను. లెట్స్ గో. కాసిన పదార్థాలు చూపిస్తానమ్మ. ఈ బిర్యానీ దినుసులమ్మ, ఓన్ దినుసులు. ఆకు వేసానమ్మ, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, సాజీర, ఇది కాయ, ఇందాక చెక్క, లవంగాయి, స్టార్ పువ్వు, మరాఠీ పువ్వు, కసూరి మేటి అవి వేసానమ్మా. కారం 2 స్పూన్లు వేస్తున్నాము, చూసి వేసుకుందాం. ఉప్పు 1.5 స్పూన్ వేస్తున్నాము, చూసి వేసుకుందాం. పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1.5 స్పూన్ వేసానమ్మా. ధనియాల పౌడర్ 1 స్పూను, ఇంతవరకు. అయితే ఇందాక తిరగలేదు కమ్మ నూరు, జాజికాయ, ఇది పుదీనా వేసాను, కొత్తిమీర అమ్మ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 50 గ్రాములకు ఉంటుంది. ఉల్లిపాయలు వేసానమ్మా. అయితే ఇది కేజీ బాగుంటుందమ్మా మాంసం. కేజీ బియ్యం నానబెట్టాను, 1 గంట అవుతుంది. నానబెట్టాను. పెరుగు ఇదిగో 1/2 లీటర్ పెరుగు వేస్తున్నాను. పెరుగు అయితే ఇవన్నీ కలుపుకోవాలి. ఈ ముక్కలు చక్కగా పట్టించాలి. కొంచెం ఇందాక నూనె, ఉల్లిపాయలు వేపిన నూనె ఉంది కదా, కొంచెం వేసుకుందాం, బాగుంటుంది. నూనె వేసే పని లేదు, సరిపోద్ది. కొంచెం కారం కావాలంటే వేసుకోండి అమ్మా, నేను తగ్గించేస్తాను. అది ఇదే కనుక రేత్రి చక్క పట్టించేసి ఈ మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుందమ్మా. 4 దమ్ పెట్టేసుకోవచ్చు చక్కగా. ఇది 1 గంట నానేద్దామమ్మా. ఇది నిమ్మకాయ ఒకటి పిండాలమ్మా, ఇందాక మర్చిపోయాను. కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందామమ్మా. ఇది పొద్దున కనుక తెచ్చి 4 గంటలు నానితే మళ్ళీ దమ్ము పెట్టేసేయచ్చు. కొంచెం గంటే కాబట్టి కొంచెం ఉడకనిచ్చినాక అప్పుడు అన్నం ఉడకబెట్టి అప్పుడు దమ్ము చేసుకుందాం. అందుకు కొంచెం ఉడకనిస్తాను, అందుకు పెట్టాను. ఇక 10 నిమిషాలు ఉంచాను, పక్కన పెట్టేసుకుని నీళ్లు పెట్టుకుందాం.
నీళ్ళు పెట్టుకుని నీళ్ళల్లో కొంచెం నూనె వేసుకుందాం. గరం మసాలా, పుదీనా వేసాము, కొంచెం కొత్తిమీర, ఉప్పు ఎక్కువ వేసుకోవాలమ్మా. ఉప్పు ఎక్కువ వేసుకోవాలన్నమాట. కలర్ మరేదట్టు వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది. ఇది ఎసరు వెళ్ళేటప్పుడు గంట నానబెట్టుకున్న బియ్యం వేసేద్దాం. ఇవి 70% ఉడకాలమ్మా. ఒకసారి తిప్పుకుందాం. కొత్తగా తిప్పకూడదు, ఇరిగిపోద్ది. మూత పెడితే పొంగి వచ్చిన 70% ఉడకనిద్దాం. ఇదిగమ్మా ఉడికి పట్టింది. ఇది 70% ఉడికిందనమాట. ఇటు తునిగితే చాలు, తీసేసుకుందాం. గిన్నె పెట్టుకుందాం. దమ్మా వేసుకోవాలన్నమాట. అసలు బిర్యానీ వండుకునే తీరులో వండుకుంటామా, అసలు వదిలిపెట్టాలన్నమాట. ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కొంచెం పుదీనా వేస్తున్నానమ్మా, కొంచెం ఉల్లిపాయ, వండాలి కూడా వేసేసుకున్నాం. చక్కగా సదురుకోవాలి. చక్కగా సదిరేసుకుంటే సదిరేసుకుని మళ్ళీ పుదీనా, మళ్ళీ ఉల్లిపాయలు వేసిన ఉల్లిపాయలను కొత్తిమీర, మళ్ళీ నెయ్యి,
అది అట్లా వేసుకుని మూత పెట్టేసుకుందాం. దీనికైతే ఏమి పక్కనే రాయ అవసరం లేదనమాట. మూత పెట్టి బొరుగు పెట్టి చేస్తే చక్కగా దమ్ అయిపోద్ది. అది దమ్ పెట్టి బొరుగు పెట్టానమ్మా. దీనికైతే అసలు బొరుగు అవసరం లేదు, అందుకే పైన దింపించా. ఈ చుట్టూ ఏ అవసరం లేదు, సగటు వేసేసి పెడితే సరిపోద్ది. నేనంటే ఎక్కువ నానలేదు కానీ కొంచెం ఉడకబెట్టే, కానీ ఎక్కువసేపు కనుక 4 గంటలు నానిచ్చి కనుక ఇట్లా మామూలుగా మూత పెట్టేస్తే దమ్ పెట్టేసి చక్కగా మగ్గిపోద్ది. అది ఇటు చేసుకున్నారనుకో అల్లుళ్ళు ఎప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిద్ది అత్తగారింటికి రావాలనేది చూస్తారు ఈ బిర్యానీ కోసం. అంత రుచి వచ్చిద్ది అనమాట ఇట్లా చేసుకుంటే. అది ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దామమ్మా. మగ్గనిచ్చి చూద్దాం. ఇక చూడండి నా మగిలింది చూద్దాం. అయ్యో ఇటు వచ్చిందాం, పొయ్యి కట్టేసుకుందాం. ఇదిగా అమ్మ ఉడికిపోయింది. అదిగో సూపర్గా వచ్చింది. అదిగో మొక్క కూడా చక్కగా మెత్తగా ఉడికింది, చాలా బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. కాలుతున్నాం, మెత్తగా ఉడికిపోయింది చూడు. కాలుతుంది చూడు, చక్కగా మెత్తగా ఉంది. ఇక ఇటు వచ్చిందమ్మా బిర్యానీ. దీనిలో మరి నంచుకునే చూపించాలి కదా. గోంగూర చట్నీ, ఉల్లిపాయ, నిమ్మకాయ, ముల్లంగి. మా బాబుకి ఇష్టమైన ముల్లంగి కోసుకున్నాడు. కచ్చింబరమ్మ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కనుక పెట్టుకుంది అంటే అల్లుళ్ళు ఇక మన ఇల్లు వదలరు. ఎప్పుడు సంక్రాంతి వచ్చిద్దా, ఎప్పుడు అత్తగారింటికి రావాలని అల్లుళ్ళు ఆగరు ఈ సంక్రాంతికి. అది ఇటు చేసి పెట్టండి అమ్మ. వీటితో పాటు పూర్ణాలు, గారెలు, పులిహోర కూడా చేసి పెట్టండి అల్లుళ్ళకి. కడుపున పెడితేనే. మరి అదమ్మా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందా. బాయ్.